చాలా రోజుల తర్వాత ఎలక్షన్స్లో పార్టీ పరాభవం చెందిన తర్వాత ఈ జిల్లాలో మొదటి సమావేశం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సోదరుడు ఇప్పటి వరకు గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన మందపాటి శాసకిర్ అన్నకి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు సద్దల రామకృష్ణారెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మాజీ శాసనసభ్యులకి, ఎమ్మెల్సీలకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తామంట. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ జిల్లా అధ్యక్షులుగా అనుభవం కలిగిన మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, మంచి వాగ్దాటి, రాజకీయ పరిజ్ఞానం, వైఎస్ఆర్ కుటుంబంతో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు, అలాగే జిల్లాలో ప్రతి కార్యకర్తతో అనుసంధానమైన ఇద్దరు వ్యక్తులు. ఒకరు అంబటి రాంబాబు గారు జిల్లా అధ్యక్షుడిగా, రెండు మాజీ పార్లమెంట్ సభ్యులు మోదుల వేణుగోపాల్ రెడ్డి గారు ఈ రెండు పార్లమెంట్లకి కోఆర్డినేటర్గా ఈరోజు పదవీ స్వీకారం తీసుకుంటున్న సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, పెద్దలు దయాసాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సోదరులారా, మనం మంచి చేసి ఓడిపోయాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అన్ని వర్గాలకి సంక్షేమ పాలన ఇవ్వాలని, ఆ సంక్షేమ పాలనని ఇచ్చే దాంట్లో పార్టీని, ప్రభుత్వాన్ని అనుసంధానం చేయటంలోనే మనం విఫలమయ్యామనేది నా యొక్క ఆరోపణ. పరిపాలన బ్రహ్మాండంగా చేశాం, సంక్షేమాన్ని బ్రహ్మాండంగా ఇచ్చాం. మా నాయకుడు చెప్పిన విధంగా ఎక్కడా కూడా కులాన్ని, మతాన్ని, పార్టీని చూడకుండా ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పాలన ఇచ్చిన మాట యథార్థం, యథార్థం, యథార్థం. ఆ క్రమంలోనే ప్రభుత్వాన్ని, పార్టీని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అనుసంధానం చేయటంలో ఎక్కడో పొరపాటు జరిగింది అనేది నాకున్న అనుభవంతో నేను చెబుతా ఉన్నా. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోయినాక ప్రతి జిల్లా రివ్యూ చేసుకుంటా, ఆ జిల్లాల్లో ఉన్న రాజకీయ స్థితిగతుల్ని, పార్టీని మళ్ళీ బలోపేతం చేసేదానికి కింద కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు, నాయకుల దగ్గర నుంచి అధిష్టానం వరకు ఏమేమి చర్యలు తీసుకోవాలనేది సమగ్రంగా చర్చిస్తా ఉన్న సందర్భం. దాంట్లో భాగంగానే గుంటూరు జిల్లాలో కూడా ఈ గుంటూరు జిల్లా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి పూర్వ వైభవం రావాలని, ఈ గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాలు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలాడాలని, ఈ 7 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల్ని ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసేదానికి సూచనల్ని, సలహాల్ని స్వయాన పార్టీ అధ్యక్షుల వారు చేసిన సందర్భం. ఆ సందర్భంలోనే ఈ జిల్లాలో గత 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసిన మేము
ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తీసుకురావాలన్న ఆకాంక్ష ఉన్న అందరూ ఈ గుంటూరు జిల్లాలో మళ్ళీ పార్టీని పూర్వవైభవం తీసుకురావడం కోసం ఏకవాక్యంతో వీరిద్దరిని మళ్ళీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా అంబటి రాంబాబు గాంధీ, అలాగే పార్లమెంటు కోఆర్డినేటర్గా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారిని నియమించమని ఏకవాక్యంతో చెప్పాం. కుటుంబ సభ్యులైన మీ అందరికీ ఇది నేను ఎందుకు చెబుతా ఉన్నానంటే, సహజంగా అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. ఆ చిన్న తప్పుల్ని కార్యకర్త ఎంతో ఓర్చుకుంటాడు. ఒక్కోసారి నాయకులు ఓర్చుకుంటాం, ఒక్కోసారి పార్టీ ఓర్చుకుంటుంది. ఆ తప్పుల్ని సరిచేసుకొని మళ్ళీ ముందుకెళ్లాల్సిన అవసరం రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి, ఆ పార్టీలో ఉన్న నాయకులకి, కార్యకర్తలకి అందరికీ అవసరం. ఈరోజు మేము చెబుతా ఉండా, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవటం కోసం 14 నుంచి 19 వరకు, అలాగే 19లో అధికారం వచ్చినాక 19 నుంచి 24 వరకు శాసనసభ్యులుగా పనిచేశాం. మళ్ళీ ఈరోజు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కోసం మళ్ళీ ఈ రాష్ట్రంలో నరాన జగనిదాన్ని నింపేదానికి మళ్ళీ సుదృష్టమైన కార్యకర్తలందరూ మీతో పాటు నాయకులుగా మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉండా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉండా. పెద్దల గౌతమ్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానో తెలుసా? కార్యకర్త పార్టీ కోసం, నాయకుడి కోసం, జెండా కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాడు. ఈరోజు భరించాల్సింది నాయకులుగున్న మేము మాలో ఎక్కడైనా తప్పులున్నా సరిదిద్దుకుంటాం. తెలిసి తెలియక ఏదైనా చిన్న తప్పు జరిగినా వాటన్నిటినీ సరిదిద్దుకొని మళ్ళీ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ జెండాని రెపరెపలాడించే దానికోసం అందరూ సమిష్టిగా పనిచేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్స్ లో చెప్పిన వై నాట్ 175 రేపు ఎలక్షన్ లో వై నాట్ 175 వచ్చి తీరిద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, దానికోసం గత ఎవరు ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు చేసినా వాటన్నిటినీ సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.